ఏది ఇంకెవరు పడట్లేదు, ఈ పిల్ల ఒకటి పడుతుందేమో అన్న ట్రై చేస్తున్నాడు అంతేనమ్మా. లేదు మ్యామ్ అలా ఏం లేదు. ఇంకా పడతారా? ఆ పిల్ల నాకు వద్దు మొర్రా అంటుంది. ఆ? లేదు నాకు ఆమెనే చేసుకోవాలని ఉంది. అసలు ఆవిడలో స్పెషల్ ఏంటి? ఏమో నాకు నచ్చింది, అందుకే అలా 6 months ట్రావెల్. మాట్లాడుకోండమ్మా, ఏదో అడుగుతున్నాడు కదా నిన్ను, మీ ఇద్దరు మాట్లాడుకో. ఇష్టం ఉండేటోడు అయితే సీక్రెట్ గా వీడియో తీయడు. అవును. ఆ వీడియో తీసి అది నాకు నేను ఇట్లా తీసానని వీడియో పంపితే ఓకే తెలుసు అని అర్థం చేసుకోగలుగుతా. అది ఎవరికో పంపించి మామ అని నాతో కవర్ చేసినప్పుడే ఆ రోజు నుంచి నాకు భయం వేసింది. ఆ రోజు నుంచి తన ఫోన్ చెక్ అవన్నీ అర్థమైనాయమ్మా. నీ ఎదురుగుంటే ఒక కల్ప్రిట్, నీ పరువు తీసినటువంటి ఒక వ్యక్తి నీ ఎదురుగుంటే కూర్చున్నాడు, నీలో ఏం ఇమోషన్ రా. ఆయన నువ్వే కావాలి అంటున్నాడు, నువ్వు దానికి సమాధానం ఏం చెప్తావు చెప్పు. దాన్ని బట్టి ఇక డాక్టర్ గారు మేడం గారు ఏం చేయాలో చెప్తారు. ఏ ఆడపిల్లకి నచ్చదు మేడం ఇట్లా వీడియో. మారతాడంట, అంత మారిపోయాడంట, నిన్ను చేసుకుంటాడంట. ఈ టైంలోనే ఇట్లా వీడియో తీసి ఇట్లా బ్లాక్ మెయిల్ చేసి ఓకే వీడియో తీసారు నేను తప్పైంది అని అన్నప్పుడు మా డాడీ వాళ్ళకి మమ్మీ వాళ్ళకి 2:30కి అర్ధరాత్రి ఫోన్ చేసి టార్చర్ పెట్టడం అదొక దానికి ఒక పద్ధతి ఉంటది కదమ్మా. అంటే అప్పుడు నువ్వు మాట్లాడాలని సింపుల్ గా ఇట్లా అంటే హెరాస్ చేస్తే మాట్లాడతారు అని ఈయన నువ్వు అనుకున్నావా? మాట్లాడేది కొంచెం నేను 2x లోనో 3x లోనో పెట్టుకొని వినాలి. అలా కాదు సరిత, నిన్న నీతో కన్విన్స్ చేద్దామనే కదా నేను మాట్లాడాను. ఫుల్ టార్చర్ పెట్టేటోడు మేడం, చాలా అంటే చాలా టార్చర్ పెట్టేటోడు. ఎంత అంటే ఆ వీడియో నా దగ్గర ఉంది, మేము మమ్మీ వాళ్ళకి బ్లాక్ మెయిల్ చేస్తున్నావంట. వాళ్ళకి పంపిస్తా అని. బ్లాక్ మెయిల్ అంటే ఏం లేదండి, నాకు తను అక్కడ ఆమె నాకు ఏ బాబు అవన్నీ వదిలే, ఆ అమ్మాయికి ఇష్టం లేదు, నువ్వు చేసిన పనులకి డెఫినెట్ గా ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఆమె తెలివైంది కాబట్టి పెళ్లికి ముందు ఇలాంటి వాడు నాకు వద్దు అని చెప్పేసి వదిలించుకుంది. దాంతో వదిలేసాయి. లేదంటే ఏం చేయాలి డాక్టర్ గారు మేడం గారు చెప్తారు. కానీ నాకు వదిలేయాలని లేదు మ్యామ్, మీరే నువ్వు నిన్ను ఎలా వదిలించాలో ఇక్కడ చెప్తారులే. సార్ జైల్లో కూర్చుంటే ఆటోమేటిక్ గా దొరద వదిలిపోద్ది. ఇది కథ కాదు జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది. మేడం ఇక్కడ ఇది ఈ అమ్మాయి ఎప్పుడైతే కనుక అంటే సరిత నీలాంటి ఆడపిల్లలు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఇలాంటి కుర్రోళ్ళు చాలా మంది అమ్మాయిలతో ఈ విధంగా ఆడుకుంటూ వాళ్ళు వీడియోలు తీసుకుంటూ వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటూ దొరికితే దొంగ దొరకపోతే దొర అనేటటువంటి విధంగా నడిపిస్తున్నారు. ఎప్పుడైతే మ్యాట్రిమోనీ ఈజ్ ఆల్సో నాట్ ఎ గ్యారంటీడ్ దిస్ థింగ్ అమ్మ. అదేమైనా గ్యారంటీడా, అదేమైనా సెక్యూర్ ప్లేసా కాదు. ఓకే, ఒక వ్యక్తి గురించి అతను డిస్ప్లే చేస్తాడు, దెర్ ఇస్ నో గ్యారంటీ ఫర్ ఇట్. ఇవి నాలో XYZ క్యారెక్టరిస్టిక్స్ ఉన్నాయి అని అంటాడు. మన ఉద్దేశం ఏంటంటే కనుక వచ్చినటువంటిది మనకు మ్యాచ్ అయినాయా లేదా అనేది చూసుకోవటమే కాకుండా దాన్ని క్రాస్ వెరిఫికేషన్ అనేది సర్వసహజంగా చేసుకుంటాం. అలా కాకుండా ఇక్కడ ఏమైంది అంటే కనుక మీది మ్యాట్రిమోనీ దగ్గర నుంచి అప్రూవ్ అయిన కాడి నుంచి సరిత యూ వెంట ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్, అంటే అది ఒక లవ్ స్టోరీ లాగా కంటిన్యూ అయిపోయింది అది. ఓకే, ఇప్పుడు ఈరోజు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరు, చరిత్ర ఏంటి, నువ్వేమన్నావు మొదట్లో తెలియలేదండి, తర్వాత ఫోన్ చెక్ చేస్తే తెలిసింది. ఒకప్పుడు అతను ఎవరో చనిపోకుండా ఉంటే మీ రిలేటివ్ ఈ పాటకు మీ పెళ్ళి అయి ఉండేది, ఈరోజు భార్యాభర్తలుగా ఇక్కడ కూర్చుని ఉండేవారు. ఆ వీడియో కాస్త 4 చోట్లకి సర్క్యులేట్ అయ్యి ఉండేది. సో ఇక్కడ ఒక అనామికుడు తెలియనటువంటి వ్యక్తి పోర్ట్ఫోలియో అనేటటువంటిది నచ్చింది, చేసుకోవాలని అనుకుంటున్నాను అనేటటువంటిది ఓకే, మాట్లాడుకోండి, మంచి చెట్లు అనేటటువంటి తెలుసుకోండి. శారీరకంగా కలిసి కన్ఫర్మ్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే కనుక ఆ వ్యక్తి గురించి నువ్వు శారీరకంగా కలిసే టైంకి అతని గురించి చాలా అంశాలు నీకు తెలియదు. ఎప్పుడైతే వీడియో తీసి ఈ మామ అనేటటువంటిది పబ్లిసైజ్ చేశాడో తర్వాత నీ ఆలోచన పెరిగి తర్వాత ఫోన్ చెక్ చేసి తర్వాత నేనే కాదు ఈ లిస్ట్లో చాలా మంది ఉన్నారనేది నువ్వు తెలుసుకున్నావు. అంటే ఒక వ్యక్తి గురించి నువ్వు పూర్తిగా తెలుసుకోకుండా యూ వెంట్ ఫార్వర్డ్. ఇది నెంబర్ 1. నేను చెప్పేది ఏంటంటే నెంబర్ 1, ఇప్పుడు పెద్ద ట్విస్ట్ పెద్ద అదృష్టం ఏమన్నా ఉంది అంటే కనుక ఇందులో ఇప్పటికీ కూడా మీ పెళ్లి జరగకపోవటం. సో యు ఆర్ సేఫ్. అయితే ఇప్పుడు వచ్చినటువంటి సమస్య ఏంటంటే కనుక ఇంతకాలం మీరు చేసినటువంటి జర్నీని అతను ఇప్పుడు మైండ్లో పెట్టుకున్నాడు. ఇప్పుడు రాజు ఏమంటున్నాడు, జర్నీ చేసాం కదండి, మేమిద్దరం తిరిగాం కదండి, భార్యాభర్తలుగా కలిసామండి. అతను లెక్క ప్రకారం అతను ఏది తప్పని ఒప్పుకోవట్లేదు, ఏది ఇంక్లూడింగ్ వీడియో రికార్డింగ్ కూడా తప్పని ఒప్పుకోవట్లేదు. ఒకప్పుడు ఒప్పుకున్నా అదొక్కటి తీస్తే కనుక నేను మిగతాదంతా కూడా నేను రాముడు కదండి దేవుడి కిందండి అని చెప్తున్నాడు. ఎందుకు ఇంత ఫ్లోలో చెప్తున్నాడు, ఎందుకు ఇంత లైట్గా అసలు ఏ వాడి వేడి లేకుండా చెప్తున్నాడు అంటే కనుక ఇందాక నేను చెప్పినట్టుగా రాజుకి ఇది పరిపాటి. చాలా సందర్భాల్లో ఇది చేశాడు, చాలా మంది అమ్మాయిలతో ఈ విధంగా చేశాడు కాబట్టి అతనికి ఇతను ఏమి కొత్త ఏమీ కాదు. అతనేమి దీని గురించి రిగ్రెట్ అవ్వట్లేదు, బాధపడట్లేదు. నాతో పాటు నువ్వు ఉన్నావు కాబట్టి, ఫిజికల్గా మనం కలిసావు కాబట్టి, కొంత జర్నీ అయ్యింది కాబట్టి, పెళ్లి చేసుకుందాం అనుకున్నాం కాబట్టి నువ్వు నాతో పాటే ఉండాలి అని అంటున్నాడు. సో అతనిలో అక్కడ కూడా ఆ రిగ్రెట్ కానీ, బాధ కానీ, పశ్చాత్తాపం కానీ, రిమోర్స్ కానీ కనిపించట్లేదు. ఏవైతే లక్షణాలు ఇంతసేపు మాట్లాడాడు, ఎక్కడైనా సరిత అది నా తప్పు అయింది, నన్ను క్షమించు, అటువంటి తప్పు రిపీట్ అవ్వదు, అది తీసి పక్కన పెట్టేసి మన ఇద్దరం పెళ్లి, అది రావట్లేదు అతనిలో.
ఎందుకంటే కనుక అది ఇట్స్ కామన్, మన ఇద్దరం ఒప్పుకున్నాం కాబట్టి అది కంటిన్యూ అవ్వాలని. అంటే నేను నీ వైపే చూసి ఎందుకు మాట్లాడుతున్నానంటే కనుక ఈరోజు రాజుకి ఎంతవరకు బుద్ధి వస్తుంది ఇది? ఒక ఆడపిల్ల ఇంత పెద్ద జరిగిన తర్వాత సరే నా క్యారెక్టర్ ఈ విధంగా బయటపడింది, నేను నచ్చట్లేదు కాబట్టి అతను విత్డ్రా అవ్వాలి. ఒకప్పుడు నిజమైనటువంటి ప్రేమ అయితే అది. అలా కాకుండా అతను వెంటపడుతున్నాడు, థ్రెట్ చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. పోలీసులు ఇచ్చినటువంటి వార్నింగ్ కూడా సరిపోదనగా అర్ధరాత్రనక అపరాత్రనక నీకు నీ తల్లిదండ్రులు కూడా ఫోన్ చేస్తున్నాడు అంటే కనుక అతనిలో మారేటటువంటి గుణాలు ఏమీ లేవు అనేది మనకి ఇక్కడ అర్థం అవుతుంది. అంటే ఎటువంటి వ్యక్తిని నువ్వు నమ్మి ప్రేమించి ముందుకెళ్ళావు అనేటటువంటిది ఇక్కడ మనం చెప్తాం. రాజు, ఇక్కడ లాజిక్ ఈజ్ వెరీ సింపుల్. ఈ వేదిక వరకు ఆ అమ్మాయి తీసుకొచ్చింది, పోలీసుల వరకు ఎందుకు వెళ్ళలేదు అంటే కనుక అట్లీస్ట్ ఆ దెబ్బలు తగలకుండా ఇప్పటికైనా నువ్వు బుద్ధి తెచ్చుకుని నీ దారి నువ్వు చూసుకుంటావు అనేటటువంటి ఉద్దేశంతో ఆ అమ్మాయి ఇక్కడ తీసుకొచ్చింది. వాస్తవానికి ఇక్కడ రాకూడదు ఆ అమ్మాయి. ఇంకా బలమైనటువంటి కేసు పెట్టి షీటీమ్కో లేదంటే సైబర్ క్రైమ్కో ఇంకో పోలీస్ స్టేషన్కో వెళ్ళి బలంగా కేసు పెడితే కనుక ఏమంటే వీళ్ళకి ఆల్రెడీ ఇలా కౌన్సిలింగ్ వార్నింగ్ జరిగింది, అక్కడికక్కడ ప్రామిసులు చేశాడు, అక్కడి నుంచి చేపలా జారుకున్నాడు, ఇప్పుడు మళ్ళీ అదే తంతు చేస్తున్నాడు, బ్లాక్మెయిల్ చేస్తున్నాడు, హెరాస్ చేస్తున్నాడు, థ్రెట్ చేస్తున్నాడు, మాకు ప్రాణభయం ఉంది అనేటటువంటి విధంగా కేసు పెడితే ఈ రోజు నువ్వు అక్కడే ఉండేవాడు, ఇక్కడికి ఎందుకు వస్తావు? కానీ ఏదో అక్కడ ఆ అమ్మాయి మనసులో ఒక చిన్నపాటి మానవత్వం ఉంది, అరే కలిసి ఫ్రెండ్స్లా తిరిగాము, కొద్ది ఫోన్లే ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుంటాడని చెప్పి ఇక్కడికి వచ్చింది. కాబట్టి నీకు ఆ బుద్ధి రాలేదు కాబట్టి నీకు కౌన్సిలింగో నీతో మాట్లాడటం కూడా శుద్ధ వేస్ట్. ఇప్పుడు ఈ ఎపిసోడ్ చూసినటువంటి ఎంతమంది బాధితులు ఇక్కడికి వస్తారో అనేటటువంటి చూసి ఈ అమ్మాయితో కాకుండా వాళ్ళందరితో పాటు కేసు పెడితే కనుక అప్పుడు సరైనటువంటి బుద్ధి నీకు వస్తుంది అనేది నా అభిప్రాయం. థ్యాంక్ యూ సార్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.